హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నాను, ఏంటి, అసలు ఏం ప్రాబ్లం అయింది అనేసి డెఫినెట్లీ నేను మీకు చెప్తాను. ప్రతిసారి మనకు తెలుసో తెలియకో చాలా రకాల తప్పని చేస్తూ ఉంటాము. దయచేసి మీరు చేయకండి. బికాస్ హెల్త్ ఈజ్ వెల్. హెల్త్ ఉంటేనే మనం ఏదైనా చేయగలము. కాబట్టి సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఎస్, ఈరోజు ఈ వీడియోలో అయితే మీరు ఒక స్పెషల్ పర్సన్ని మీట్ చేయబోతున్నారు అనమాట. అండ్ నాకైతే అఫ్కోర్స్ స్పెషల్, ప్రాబబ్లీ చూసే మీకు కూడా చాలా చాలా స్పెషల్గానే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ దీని గురించి ఈ ఒక పర్సన్ గురించి నేను ఆల్రెడీ వీడియో తీసి పెట్టాను కాబట్టి మీకు కూడా అనిపించవచ్చు. బట్ ఆల్రెడీ తమ్నెయిల్ కూడా చూసేశారు కాబట్టి ఎవరనేసి గెస్ట్ చేసే ఉంటారు. ఎస్, ఈరోజు ఏంటంటే నేను బయటకు వెళ్తున్నాను అనమాట. అండ్ దట్టు ఆల్రెడీ వాళ్ళు వచ్చారు, వాళ్ళని కలవాలి. కానీ నేను వాళ్ళకి కాల్ చేసినప్పుడు చెప్పాను, లేదు ఈరోజు నేను షూట్లో ఉన్నాను కాబట్టి కలవడానికి కుదరట్లేదు, ఇంకో రోజు ఫ్రీ అయిపోయిన తర్వాత వస్తానని చెప్పాను. కానీ వాళ్ళు ఏంటంటే హైదరాబాద్లో ఒక 2 days మాత్రమే అవైలబుల్ ఉంటారు. సో కాబట్టి నేను రానేమో, ఈసారి కలవనేమో అని అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళనైతే డిసప్పాయింట్ చేయకుండా అక్కడికైతే వెళ్ళి మీట్ చేస్తున్నాను. సో ఎవరు ఉండొచ్చు, ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాను అనేసి మీరైతే గెస్ట్ చేస్తూనే ఉండండి. సో మీకైతే నేను ఇంకా ఎక్కువ వెయిట్ చేయించకుండా అక్కడికైతే వెళ్తాను, వాళ్ళని కలుస్తాను. కలిసిన తర్వాత ఎవరు ఏంటనేది చూపిస్తాను. సో ఈరోజు అయితే ఈ వీడియో అయితే మీకు చాలా 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 స్పెషల్గా నచ్చేస్తుంది. బికాస్ నాకు చాలా స్పెషల్ పర్సన్స్ కాబట్టి. సో ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా బయటకైతే వెళ్ళిపోతాం. సో ఇంకా బయటకైతే వెళ్ళాలి, ఇందాకే చెప్పాను కదా. కానీ ఏంటంటే రెగ్యులర్గా షూట్ చేసి షూట్ ఉన్నప్పుడైతే 100% మేకప్ అనేది నేను కంప్లీట్గా వాడతాను అనమాట. కానీ షూట్ లేనప్పుడైనా మా స్కిన్కి అయితే రెస్ట్ ఇవ్వాలి కదా. సో అఫ్కోర్స్ బయటకు వెళ్తున్నానంటే నో మేకప్, కానీ సన్ స్క్రీన్ అనేది చాలా 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 మస్ట్. ఒకవేళ మనం గనక సన్ స్క్రీన్ని యూజ్ చేయకపోతే స్కిన్ మీద పిగ్మెంటేషన్ అనేది ఎలా కనిపిస్తుంది మీరే చూస్తున్నారు కదా. సో రెగ్యులర్గా సన్ స్క్రీన్ అయితే యూజ్ చేయాలి. ఏది పడితే అది సన్ స్క్రీన్ వాడడం వల్ల రిజల్ట్ అయితే అసలు ఉండదు. కానీ నేనైతే ఒక అమేజింగ్ ప్రోడక్ట్ ని ఫైండ్ అవుట్ చేశాను. దట్ ఈస్ డాక్టర్ షేట్స్ కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ సన్ స్క్రీన్ ప్యాక్డ్ విత్ ద పవర్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్. ఇందులో మనకు పవర్ ఆఫ్ కోజిక్ యాసిడ్ అండ్ కేసర్ ఉండడం వల్ల పిగ్మెంటేషన్ ని టార్గెట్ చేసి స్కిన్ ని ఈవెన్ టోన్ చేసి గ్లోని కూడా ఇస్తుంది. ఇందులో SPF 50 PA++++ బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్ ఉండడం వల్ల UVA అండ్ UVB రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ సన్ స్క్రీన్ అనేది మనకు అల్ట్రా లైట్ వెయిట్ లో వస్తుంది, క్విక్ గా అబ్జర్వ్ కూడా అయిపోతుంది. అండ్ 0% వైట్ కాస్ట్ కూడా అస్సలు ఫామ్ కాదు. ఈవెన్ స్కిన్ టోన్ మేక్స్ ఇట్ గ్లో. సో చూసారు కదా, ఈ ఒక్క సన్ స్క్రీన్తోనే నా స్కిన్ అనేది ఎంత మంచిగా మెరుస్తుంది అనేసి. సో నాకైతే దిస్ బికమ్ మోస్ట్ ఫేవరెట్ సన్ స్క్రీన్ అనేది చెప్పొచ్చు. చాలా 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 బాగుంది. సో మీరు కూడా అంతే, ప్రోడక్ట్ని అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, మిస్ చేయకుండా ట్రై చేయండి. అండ్ అంతేకాకుండా యూజ్ మై కోడ్ శోభా2025 ఫర్ అడిషనల్ డిస్కౌంట్ ఆన్ డాక్టర్ షేత్ అఫీషియల్ వెబ్సైట్. సో అంతేకాకుండా మీకు ఈ ప్రోడక్ట్ అనేది నైకా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ అలాగే పర్పుల్లో కూడా అవైలబుల్ ఉంది. సో ఇప్పుడే చెక్ చేయండి, యూజ్ చేయండి. అండ్ యూజ్ చేసిన తర్వాత మీకు ఎలా నచ్చింది అండ్ రిజల్ట్ అనేది ఎలా ఉంది అనేసి ప్లీజ్ డూ కామెంట్. ఇంకా నాకు కూడా ఎనివే లేట్ అవుతుంది కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఓకే, చలో లెట్స్ స్టార్ట్. సో రెడీ అయ్యి బయటకు అయితే బయలుదేరాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఒక పర్సన్ని మీట్ చేయడానికి వెళ్తున్నాను అనేసి. నేను వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామంటే వాళ్ళే నాకు సర్ప్రైజ్ ఇచ్చారనమాట. ఏంటంటే వాళ్ళు బయటకు వెళ్ళారంట అనుకోకుండా. నేను వస్తున్నట్టు చెప్పలేదు కాబట్టి వాళ్ళు బయటకు వెళ్ళారంట. ఓకే, దట్ ఈస్ ఫైన్. కానీ వెళ్ళాలి అనుకునేటప్పుడు అక్కడికి కాకుండా వేరే చోటకి వెళ్ళాల్సి వచ్చింది. సో ఎక్కడికంటే హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నాను, ఏంటి, అసలు ఏం ప్రాబ్లం అయింది అనేసి డెఫినెట్లీ నేను మీకు చెప్తాను. బికాస్ నేను చేసిన తప్పు మీరు కూడా చేయకూడదు అనేసి వీడియో అయితే చూస్తూ ఉండండి. సో ముందుగా అయితే హాస్పిటల్కి వెళ్తున్నాను. హాస్పిటల్కి వెళ్ళి అసలు ఏం ప్రాబ్లం అయింది ఏంటి అనేసి అది కూడా చెప్తా అని చూపిస్తాను. సో ఇంకా ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి బయటకు వచ్చాను అనమాట. కొన్ని టెస్టులు అవి ఇవి అన్నీ చేశారు. యాక్చువల్లీ అసలు ఏమైంది, అసలు ఎందుకు హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది సో చెప్తాను. సో గైస్, శోభా శెట్టి గారికి స్పైస్ ఉందంట బ్రో. మిరియాలది అంత స్పైసీ అయితే ఏమైనా మంచిగా టేస్ట్ స్పైసీ ఆయన ఆస్వాదించింది. బస్ థ్యాంక్ యూ.
అది గ్రేవీ నంచుకోవడానికి ఇవా ముఖం మీద పెట్టవాకే భయపడతారు జనాలు చూసేవాళ్ళు. ఏంటది? దాంట్లో మిక్సింగ్ అక్కడ పెట్టి వేసుకుంటాం కాదు. అన్ని రైస్లు సపరేట్ పక్కన పెట్టేస్తాం. ఇది సాంబార్ రైస్, అది ముద్దపప్పు. ఇది వేడి ఉంది. ఆ పక్కన వేడిగా ఉందన్న, జాగ్రత్త చూసుకో. రైస్ వేసి గ్రేవీ కనపడలేదు మేడం. भैया को डाला, बड़े भैया को बड़ा बांके डालो. Rice. సో ఇంకా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని అలాగే బయటకు వెళ్ళి లంచ్ కూడా అన్నీ చేసి ఇంటికి వచ్చేసాను అనమాట. యాక్చువల్లీ ఈ వీడియోలో ఏంటంటే నేను అనుకునేది ఒకటి, అయింది ఒకటి. బట్ ఏంటంటే యాక్చువల్లీ నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండే అన్నమాట. ఈ ఒక 15-20 డేస్ నుంచి ఐ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ యాసిడిటీ. అది కొంచెం చాలా ఓవర్గా అయిపోయింది బికాస్ ఆఫ్ సమ్ ఓవర్ టెన్షన్, ఓవర్ స్ట్రెస్ అండ్ వర్క్ లోడ్ ఎక్కువ అయిపోయి ఆన్ టైంకి తినక యాసిడిటీ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. ఇంకా యాసిడిటీ వస్తే జనరల్గా నేను కూడా మీలాగే నార్మల్గా యాసిడిటీ ట్యాబ్లెట్ వేసుకోవడం, అది తగ్గిపోయింది కదా అనేసి మళ్ళీ ఇంకా ఫుడ్ తినడం అదే చేసేదాన్ని. సో ఇంకా అంతగా పట్టించుకోలేదు కాబట్టి అదైతే చాలా సివియర్గా అయిపోయింది యాసిడిటీ. సో మళ్ళీ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో ట్యాబ్లెట్స్ తీసుకొని అది తగ్గలేక మళ్ళీ కాఫ్ అనేది ఎక్కువ అయిపోయింది అనమాట రెగ్యులర్గా నాకు. మళ్ళీ దాన్ని చూపించుకోవడానికి ఏంటి దగ్గర వెళ్ళి అక్కడ వాళ్ళు చూపించి చాలా ఏదేదో టెస్టులన్నీ చేపించేసి యూ క్యాన్ సీ దిస్ ఆల్. సో ఏంటంటే లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, అది చేయాలి, ఆన్ టైం తినాలి అని అంటున్నారు. సో రెగ్యులర్గా ఈ రొటీన్ అయితే జరుగుతుంది. కానీ ఉన్నట్టుండి ఈరోజు యాక్చువల్లీ నేను మార్నింగ్ వెళ్ళాల్సింది, కొంచెం అది ఎక్కువ అయిపోయింది అనమాట. సో ఎక్కువ అయిపోయేసరికి నాకు ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. మళ్ళీ ఇంకా హాస్పిటల్కి కాల్ చేస్తే డాక్టర్ చేస్తున్నాము రండి అన్నారు. మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చూపించుకొని ఇప్పుడే ఇంటికి వచ్చాను అనమాట. అండ్ ఇదన్నీ నేను ఎందుకు మీకు చెప్తున్నాను అంటే ప్రతిసారి మనకు తెలుసో తెలియకో చాలా రకాల తప్పని చేస్తూ ఉంటాము. తప్పు చేసిన తర్వాత రియలైజ్ అవుతాం, మరి ఇలా చేయకుండా ఉండాల్సింది అలా ఇలా అనేసి. బట్ అది ఎలా అవుతుందంటే మా హెల్త్ మీద కొంచెం ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి సో ఈ వీడియో దానికోసమే చేస్తున్నాను. నేను చేసే తప్ప అయితే దయచేసి మీరు చేయకండి. బికాస్ హెల్త్ ఈజ్ వెల్, హెల్త్ ఉంటేనే మనం ఏదైనా చేయగలము కాబట్టి సో హెల్త్కి ముందు ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో ఈ మధ్య నేను కూడా చాలా వరకు మారాను. ఇవన్నీ సఫర్ అయిన తర్వాత ఎస్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి అనేసి. అండ్ ఐ డోంట్ నో 2025 వాజ్ వెరీ వర్స్ట్ ఫర్ మీ. చాలా వర్స్ట్గా స్టార్ట్ అయిపోయింది. ఎస్ ఐమ్ గెటింగ్ బెటర్ చాలా వరకు. అండ్ అటు మా అమ్మకి కూడా కొంచెం హెల్త్ బాగాలేదు, ఈవెన్ షీఈస్ గెటింగ్ బెటర్. కాబట్టి అది ఇది అన్నీ కొంచెం ఓవర్ స్ట్రెస్ అయిపోవడం, వర్క్ లోడ్ ఎక్కువ అయిపోవడం వల్ల నేను కొంచెం కేర్లెస్గా ఉండడం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చింది. సో కాబట్టి కొంచెం ఛానల్కి కూడా నేను గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. బికాజ్ హెల్త్ బాగాలేనప్పుడు ఏం చేయలేము వీడియోస్ కానీ అది కానీ. కానీ నాకు ఉన్న టైంలో నేను ఏదైతే చేయగలనో అదన్నీ మ్యాక్సిమం నేను చేశాను, పెట్టాను. ఐ హోప్ మీరు కూడా చూస్తున్నారు, నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇది అన్నమాట. బికాజ్ అనుకునేది ఒకటి, అయింది ఒకటి. నిజంగానే నేను అక్కడికి వెళ్ళాలి,
వాళ్ళందరినీ కలవాలని అనుకున్నాను. ఎస్, ఏంటంటే తేజ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ హైదరాబాద్కి వచ్చారనమాట. ఆంటీ వాళ్ళ చెల్లి అందరూ. బికాజ్ ఇక్కడికి రావాల్సింది వాళ్ళకి కుదరలేదు. సరేలే నేనే ఇంకా వెళ్ళి వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాము, కలుద్దాము అని నేను అలా అనుకున్నాను. చూస్తే వాళ్ళకు కూడా చెప్పలేదు కాబట్టి వాళ్ళు కూడా బయట ఎవరో వాళ్ళ తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారంట. ఇంకా ఆ మధ్యలో మళ్ళీ ఇవన్నీ జరగడం, మళ్ళీ నేను అక్కడికి వెళ్ళకుండా ఆగిపోవడం, అది అన్నమాట ఈ వీడియోలో. ఇది ఏదైతే చూపించాలనుకున్నానో అది చూపించలేకపోయాను. బట్ డోంట్ వరీ, మిమ్మల్ని అయితే నేను ఎప్పుడూ డిసప్పాయింట్ చేయను. బికాస్ నా నెక్స్ట్ వీడియోలో అయితే డెఫినెట్లీ మీకు చూపిస్తాను. అండ్ మీకు నచ్చే వీడియోస్ అయితే నేను చేస్తూనే ఉంటాను అనమాట. అండ్ ఇది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా మళ్ళీ ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఓకేనా, టేక్ కేర్ అనేసి. థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ ప్రతిసారి మీరు అడుగుతూనే ఉంటారు. అండ్ ఒకవేళ ఏదైనా అలా ఇలా హెల్త్ ఇష్యూస్ వచ్చిందన్నా కూడా మీరు ప్రతిసారి కామెంట్ చేస్తూనే ఉంటారు, టేక్ కేర్, బాగుండండి అనేసి. థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ ఇంత సఫర్ అయిపోయిన తర్వాత డెఫినెట్లీ హెల్త్ అయితే చూసుకోవాలి. సో మీరు కూడా అంతే, నాకు చెప్పడం కాదు, మీరు కూడా అంతే ప్రాపర్గా ఫుడ్ తినండి, ఆన్ టైం ఫుడ్ తీసుకోండి. డాక్టర్ చెప్పడం ఒకటే. బికాజ్ అసిడిటీ అని మనం చాలా కేర్లెస్ తీసేసుకుంటాం, కానీ అది కనుక సివియర్ అయిపోతే చాలా చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు. కాబట్టి ఆన్ టైం తినండి. అట్లీస్ట్ ఆ టైంకి ఏదో ఒకటి ఫ్రూట్స్ కానీ, వాటర్ కానీ, జ్యూస్ కానీ ఏదో ఒకటి బ్యాలెన్స్ చేయండి అని చెప్పారు. కాబట్టి సో మీరు కూడా అంతే, ఎస్పెషల్లీ ఎవరికైతే చాలా అసిడిటీ వల్ల అలాగే సఫర్ అవుతుంటున్నారో సో మీరు కూడా అంతే చాలా వరకు లైఫ్ స్టైల్ అన్ని మార్చుకోమని చెప్పారు. లైఫ్ స్టైల్ అన్ని మార్చుకోండి అండ్ కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, హెల్తీగా ఉండండి. లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్, లాట్స్ ఆఫ్ వెజిటేబుల్స్, వాటర్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకుంటే కొంచెం హెల్త్ అనేది చాలా బాగుంటుంది అని చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంతే కాకుండా మీరు కూడా నాకు ఏదైనా చెప్పాలంటే ప్లీజ్ డూ కమెంట్. 100% నేను మీ కమెంట్స్ అన్ని చూస్తానన్నమాట. ఇది జరిగింది. అండ్ కొంచెం రెస్ట్ తీసుకోవాలి, ప్రాపర్గా కొంచెం హెల్త్ అయితే సెట్ చేసుకోవాలి. ఇంకా సెట్ అవ్వలేదు, బట్ అదే చెప్పారు. బికాజ్ సెట్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ టైం. అది హీల్ అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది అని చెప్పారు. బట్ థ్యాంక్ గాడ్, ఏది టెస్ట్ చేసామో ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, ఆల్ ఓకే, ఆల్ గుడ్, ఐఎమ్ టోటలీ ఫైన్. బట్ ఈ ఇష్యూస్ ఒకటి ఉంది. బట్ ఎస్, మళ్ళీ సెట్ చేసుకుంటాను, అగైన్ రీస్టార్ట్ చేస్తాను వీడియోస్ అని. ఇది అన్నమాట. అండ్ సారీ, ఏదైతే వీడియో చేయాలనుకున్నానో అది చేయలేదు కాబట్టి మీ అందరికీ సారీ అయితే అడుగుతున్నాను. ఇది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. డెఫినెట్లీ మిమ్మల్ని నేను ఇంకా నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సో నా నెక్స్ట్ వీడియో చూడాలంటే ఏం చేయాలి, మిస్ చేయకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.